ఈ రోజు మనమైతే డాండెడ్ అండ్ యానిమే సీజన్ 1 లాస్ట్ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లాస్ట్ 11 ఎపిసోడ్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ కి అంతగా రీచ్ అయితే రావట్లేదు, అందుకే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీలైతే ఒక కామెంట్ కూడా చేసేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం హనాని సైకో ఇంట్లో చూస్తాం. వీళ్ళు హనాని క్లీన్ చేసి ఇంకా తన్ని డ్రెస్అప్ చేసి సైకో ఇంటికి తీసుకొస్తారు. ఇంకా ఒకరు హనాని ఈ ఇంట్లో ఉండనివ్వమని సైకోకి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇది విని సైకో ఈ డాల్ ని నీ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అని ఒకరునికి చెప్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మీళ్ళే సూటబుల్ అని ఒకరుని చెప్తాడు. ఇంకా మోమో సైకోతో గ్రానీని వారింట్లో పెట్టుకున్నట్టు హనాని కూడా పెట్టుకోవచ్చు కదా అని మోమో చెప్తుంది. ఆ డాల్ తో తన్ని కంపేర్ చేస్తున్నందుకు గ్రానీ ఫ్రస్ట్రేట్ అవుతుంది. మేల్ డాల్ ఎక్కడుందని సైకో అడుగుతుంది. మోమో తారా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హనాని వీళ్ళు సేఫ్ గా చూసుకుంటున్నారు కాబట్టి తారో మళ్ళీ సైన్స్ ల్యాబ్ లో వెళ్ళిపోయాడు. దీనికి ఎక్స్చేంజ్ గా రోజు రాత్రి తారో స్కూల్ నుంచి తప్పించుకొని హనాని చూడడానికి వస్తానని తారో చెప్తాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు హనా కోసం రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది చూసి సైకో హనాకి పర్మిషన్ ఇస్తుంది. హనా లాంటి డాల్ రిలేషన్షిప్ లో ఉందని సైకో కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకా నేబర్స్ కి డిస్టర్బ్ చేయకపోతేనే బాగుంటుందని సైకో హనాకి చెప్తుంది. ఈ కన్వర్జేషన్ మొత్తం హనా సైలెంట్ గా వింటూ ఉంటుంది, కానీ తను మాట్లాడదు. ఇంకా మోమో తారో దగ్గర చూసింది ఒక క్రిస్మస్ ఆర్నమెంట్ గోల్డెన్ బాల్ అనమాట. అది ఒకరుని గోల్డెన్ బాల్ అని మోమో అనుకుంది. మోమో ఇంకా సైకో మాట్లాడుకుంటున్నప్పుడు జీజీ గ్రానీని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. దీంతో గ్రానీ ఇరిటేట్ అయ్యి జీజీని కిక్ చేస్తుంది. మోమో డిన్నర్ టేబుల్ సెట్ చేయడానికి వెళ్తుంది. ఇంకా జీజీ మోమో బ్రిలియన్స్ ని అప్రిషియేట్ చేస్తాడు. మోమో చాలా స్మార్ట్ కాబట్టే సైకో తనకి ఈవిల్ స్పిరిట్ ని ఓడించడానికి జాబ్ అప్పకిచ్చిందని జీజీ చెప్తాడు. ఇంకా తను ఒకరుని ట్రాన్స్ఫర్మేషన్ ని చూసి ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంటాడు. తన దగ్గర కూడా అలాంటి పవర్స్ ఉంటే బాగుండేదని జీజీ ఒకరంతా చెప్తాడు. ఇంకా జీజీ మోమో టేబుల్ సెట్ చేస్తూ ఉంటే తనతో సరదాగా ఆడుకుంటూ ఫన్నీ ఫేసెస్ పెడుతూ ఉంటాడు. జీజీ హ్యూమర్ ని చూసి మోమో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కరున్ వీళ్ళిద్దరిని చూసి మళ్ళీ అప్సెట్ అయిపోతాడు. కానీ అప్పుడే తనకి తారా స్పీచ్ గుర్తుకొచ్చి ఒకరుని మోటివేట్ అయ్యి జీజీ ఇంకా మోమోని సపరేట్ చేసి మోమో తల మీద డస్ట్ పడిందని ఒకరుని చెప్తాడు. ఒకరుని ఇలా చూసి మోమో కన్ఫ్యూజ్ అయ్యి ఏమైందని అడుగుతుంది. ఒకరుని రిప్లై ఇస్తూ తను ఇప్పటి నుంచి హోల్డ్ బ్యాక్ చేయడని, అది ఏ సిచ్యువేషన్ అయినా తను ఫైట్ చేస్తాడని ఒకరుని చెప్తాడు. ఒకరుని ఏం చెప్పాడో మోమోకి అర్థం కాదు. ఇంకొకరుని టేబుల్ సెట్ చేసి పాట పాడుతూ జీజీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇది చూసి జీజీ కూడా పాట పాడుతూ ఒకరిని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరిని ఇలా చూసి మోమో కన్ఫ్యూజ్ అవుతుంది. వీళ్ళిద్దరు గోల చేస్తున్నారని సైకో వీళ్ళిద్దరిని తిడుతుంది. ఇంకా తన మోమోతో ఈ వీకెండ్ జీజీ ఇంటికి వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకోమని సైకో చెప్తుంది. ఇది విని ఒకరుని షాక్ అవుతాడు, ఎందుకంటే తనకి ఈ సిచ్యువేషన్ గురించి తెలియదు. అందుకే మోమో ఒకరునికి జీజీ ప్రాబ్లం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదంతా విని ఒకరున్ మోమో జీజీతో పాటు ఒంటరిగా ఉండబోతుందా అని ఒకరున్ మోమోతో అడుగుతాడు. మోమో రిప్లై ఇస్తూ తను ఒకరిని ఇన్వైట్ చేయాలని ప్లాన్ చేసిందని మోమో చెప్తుంది. ఇది విని ఒకరిని ఫుల్ ఎక్సైట్ అయిపోతాడు, ఎందుకంటే వీళ్ళిద్దరు జిజి ఇంట్లో ఉన్న ఈవిల్ స్పిరిట్ ని ఓడించేస్తే జిజి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడని. సీన్ షిఫ్ట్ అయ్యి మనం స్కూల్లో 4 స్టూడెంట్స్ ని చూస్తాం. వీళ్ళు వైజా గేమ్ ఆడడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి ఎవరిదో సౌండ్ వినిపిస్తుంది. తారో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. తారోని ఇలా చూసి వీళ్ళందరూ భయపడిపోతారు. తారో స్కూల్ విండో పగలగొట్టి స్కూల్ నుండి ఎస్కేప్ అవుతాడు. ఇంకా తను ట్రైన్ నుంచి ట్రావెల్ చేస్తూ మోమో ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే సైడ్ నుంచి ఒక ట్రక్ వచ్చేస్తుంది. దీంతో తారో బాడీ పార్ట్స్ మొత్తం విరిగిపోతాయి. ఇంకా మోమో హనాని తీసుకొని ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయిపోయినా తారో ఇంకా ఎందుకు రాలేదని మోమో హనాకి చెప్తుంది. తారో వచ్చే వరకు తను వెయిట్ చేస్తుందని మోమో హనాకి చెప్తుంది. ఇంకా మోమో తారో కోసం వెయిట్ చేస్తూ అక్కడే పడుకుంటుంది. ఎట్లాస్ట్ తారో ఎర్లీ మార్నింగ్ ఇంటికి రీచ్ అవుతాడు. తారోని చూసి హనా ఐ లవ్ యూ చెప్తుంది. ఇది విని తారో హనాని కిస్ చేస్తాడు. తారో సౌండ్ విని మోమో లేస్తుంది. వీళ్ళిద్దరిని ఇలా చూసి మోమో షాక్ అవుతుంది. హనాతో పాటు వెయిట్ చేసినందుకు తారో మోమోకి థ్యాంక్స్ చెప్తాడు. ఇంకా తను రేపటి నుంచి 2 o'clock లోపే వచ్చేస్తానని తారో చెప్తాడు. తారో రోజు రావడానికి ప్లాన్ చేస్తున్నాడని మోమో షాక్ అవుతుంది. ఇంకా జీజీ నైట్ మొత్తం మేల్కొనే ఉంటాడు, ఎందుకంటే తను నిద్రపోవడానికి ట్రై చేస్తే ఆ ఐవిల్ స్పిరిట్ తనకి కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల జీజీ చాలా డిస్టర్బ్ గా ఉంటాడు. సీన్ షిఫ్ట్ అయ్యి వీళ్ళ ముగ్గురు జీజీ ఉంటున్న టౌన్ కి వెళ్తూ ఉంటారు. వీళ్ళు కార్డ్స్ ఆడుతూ ఉంటారు. ఒకరున్ గేమ్ ఓడిపోతాడు. దీంతో ఒకరున్ తను కార్డ్ సరిగ్గా ఆడలేదని చాలా అప్సెట్ గా ఉంటాడు. ఇంకా జీజీ మోమోకి ఇష్టమైన స్నాక్స్ తెస్తాడు.
ఇది చూసి మోమో చాలా హ్యాపీ అవుతుంది. వీళ్ళిద్దరిని ఇలా చూసి ఒకరు మళ్ళీ ఆలోచిస్తూ ఈ సీన్ తనకి నచ్చట్లేదని, వీళ్ళని ఇలా చూస్తుంటే తన వీక్నెసెస్ తనకి గుర్తుకొస్తున్నాయని, అయినా తను ఈ థాట్స్ రాకుండా ఆపలేడని, అందుకే ఈ సిచ్యువేషన్ మీద ఫోకస్ చేయకుండా తన బాల్ని ఎలా తిరిగి తెచ్చుకోవాలో దాని గురించి ఆలోచించాలని ఒకరు చెప్తాడు. ఇంకొకరు చాలాసేపు వరకు వీళ్ళిద్దరిని ఇగ్నోర్ చేస్తూ తన బాల్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరుని ఇలా చూసి మోమో ఏమైందని అడుగుతుంది. మోమో సడన్ గా పిలవడం వల్ల ఒకరుని భయపడి గోల్డెన్ బాల్ అని గట్టిగా అరుస్తాడు. ఇది విని మోమో, నువ్వు ఎప్పుడు నీ గోల్డెన్ బాల్ గురించి ఆలోచిస్తూ ఉంటావా అని మోమో చెప్తుంది. ఇంకా జీజీకి ఈ గోల్డెన్ బాల్ గోల్ అంటూ అర్థం కాదు. తన సేకో ఇంటికి వచ్చినప్పటి నుంచి సేకో, మోమో ఇంకా ఒకరున్ గోల్డెన్ బాల్ అనే వర్డ్ని చాలాసార్లు యూజ్ చేసి ఉంటారు. అది ఒక డర్టీ జోక్ ఏమోనని జీజీ అనుకుంటాడు. తను దీని గురించి మోమోకి అడుగుతాడు. అది లాంగ్ స్టోరీ కాబట్టి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని మోమో చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరి కన్వర్జేషన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇది చూసి ఒకరున్ తను కూడా ఈ కన్వర్జేషన్లో పార్ట్ కావాలని సుచినోకో మాస్టర్ టాపిక్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసి తన ఒకల్ట్ బుక్ని ఒకరున్ బయటికి తీస్తాడు. ఈ టాపిక్లో మోమో చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. మోమో అటెన్షన్ని ఎలాగైనా గ్రాప్ చేయాలని ఒకరున్ డిసైడ్ అవుతాడు. క్రిప్టిడ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇమాజినేషన్ మాన్స్టర్స్ కాదని, ఇన్ఫ్యాక్ట్ గొరిల్లాని కూడా ఒక క్రిప్టిడ్ మాన్స్టర్ లాగా చూశారని, ఈ సుచినోకో మాస్టర్ ఎగ్జిస్టెన్స్ కూడా తొందరలో ప్రూవ్ అవుతుందని ఒకరున్ చెప్తాడు. క్రిప్టిడ్స్ అంటే అవి ఒక ఇమాజినేషన్ మాన్స్టర్స్ లేదా ఎక్స్టింక్ట్ అయిపోయిన మాన్స్టర్స్ అన్నమాట. ఎగ్జాంపుల్గా ఇండియాలో ఎటి క్రిప్టెడ్ మాన్స్టర్ కేటగిరీలో వస్తుంది. ఇంకా జపాన్లో చాలా క్రిప్టెడ్ మాన్స్టర్స్ ఉంటాయి, లైక్ నెస్సీ, సుచినోకో, ఇంకా ఇలాగే చాలా మాన్స్టర్స్ అనమాట. ఇంకా జీజీ సుచినోకో గురించి విని తన టౌన్లో కూడా ఒక జాయింట్ స్నేక్ గురించి చాలా రూమర్స్ ఉన్నాయని, ఆ స్నేక్కి డెడికేట్ చేస్తూ ఒక 200 year old సుచినోకో ష్రైన్ ఉందని జీజీ చెప్తాడు. ఇది విని మోమో ఆ ష్రైన్ని విజిట్ చేద్దామని మోమో చాలా ఎక్సైట్ అవుతుంది. మోమో అటెన్షన్ మళ్ళీ జీజీ వైపు వెళ్ళడం చూసి ఒకరుని ఇప్పుడు కప్ప మాస్టర్ టాపిక్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. జీజీ ఈ కప్ప మాస్టర్ గురించి చాలా క్యూరియస్గా ఉంటాడు. తను కప్ప మాస్టర్ గురించి డీటెయిల్స్ అడుగుతూ నెస్సీ మాస్టర్ గురించి జీజీ అడుగుతాడు. జీజీ ఎక్సైట్మెంట్ని చూసి ఒకరుని ఫస్ట్ సర్ప్రైజ్ అవుతాడు. ఇంకా తను కూడా నెస్సీ గురించి మాట్లాడుతూ తను నెస్సీని చూశాడని ఒకరుని చెప్తాడు. ఇది విని జీజీ చాలా షాక్ అవుతాడు. వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మోమోయే కాకుండా జీజీ కూడా తన టాపిక్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఒకరుని చాలా సంతోషంగా ఉంటాడు. ఇంకా జీజీ ఒకరునికి చాలా టాపిక్స్ గురించి తెలుసని, ఒకరుని నాలెడ్జ్ని చూసి తను చాలా ఇంప్రెస్ అయ్యాడని, అందుకే తను ఒకరుని ఒక ఫ్రెండ్ లాగా రెస్పెక్ట్ చేస్తున్నాడని జీజీ చెప్తాడు. జీజీ తన్ని ఫ్రెండ్ అని పిలవడం చూసి ఒకరుని షాక్ అవుతాడు. ఒకరుని రియాక్షన్ని చూసి జీజీ తనతో, నువ్వు మోమోకి ఫ్రెండ్ కాబట్టి నువ్వు నాకు కూడా ఫ్రెండే కదా అని జీజీ చెప్తాడు. తను అలా రియాక్ట్ అయ్యాడు కాబట్టి జీజీ ఫీల్ అయ్యాడేమోనని ఒకరుని జీజీకి సారీ చెప్పి తను ఒక ఆక్వర్డ్ ఫెలో కాబట్టి తను ఇలా చేశాడని ఒకరుని చెప్తాడు. ఈ డైలాగ్ విని మోమో మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. మోమో ఎందుకు ఇలా రియాక్ట్ అయిందని జీజీ అడుగుతాడు, కానీ మోమో తనకి ఎక్స్ప్లెయిన్ చేయదు. జీజీ ఒక మంచి అబ్బాయి ఏమోనని ఒకరుని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత వీళ్ళు జీజీ ఉంటున్న టౌన్కి రీచ్ అవుతారు. ఈ టౌన్ మొత్తం చాలా హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న హాట్ స్ప్రింగ్స్ని చూసి మోమో చాలా ఎక్సైట్ అవుతుంది. జీజీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ హాట్ స్ప్రింగ్స్ తన డాడ్ వర్క్కి రిలేట్ అయి ఉన్నాయని, ఎందుకంటే తన డాడ్ ఈ టౌన్లో ఉన్న వాల్కనో మౌంటైన్ గురించి దగ్గరలో ఉన్న యూనివర్సిటీలో స్టడీ చేస్తారని, ఈ టౌన్లో షిఫ్ట్ అవ్వడానికి ఇదే మెయిన్ రీజన్ అని జీజీ చెప్తాడు. వీళ్ళు స్టేట్స్ ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటారు. ఈ వాల్కనో ఇరప్ట్ అవ్వదా అని మోమో అడుగుతుంది. జీజీ రిప్లై ఇస్తూ ఈ వాల్కనో 200 years ముందు ఇరప్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అది యాక్టివ్లో లేదని జీజీ చెప్తాడు. అక్కడ షాప్స్లో ఉన్న లేడీస్ వీళ్ళ ముగ్గురిని చాలా స్ట్రేంజ్గా చూస్తూ ఉంటారు. జీజీ ఇల్లు మౌంటైన్ పైన ఉంటుంది కాబట్టి అక్కడ ఓన్లీ వాళ్ళ ఇల్లు మాత్రమే ఉంటుంది. మోమో ఇంకొకరున్ స్టేట్స్ ఎక్కుతూ చాలా అలిసిపోతారు. వీళ్ళు చాలా స్టేట్స్ ఎక్కి జీజీ ఇంటికి రీచ్ అవుతారు. జీజీ మోమోతో, ఇక్కడ నీకు స్ట్రేంజ్ ప్రెజెన్స్ ఫీల్ అవుతుందా అని జీజీ మోమోకి అడుగుతాడు. మోమో రిప్లై ఇస్తూ తను ఇక్కడ ఎలాంటి ప్రెజెన్స్ ఫీల్ అవ్వట్లేదని మోమో చెప్తుంది. ఇది విని జీజీ షాక్ అవుతాడు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి స్పిరిట్ మీడియంస్ స్ట్రేంజ్ ఆరా ఉందని చెప్పారని జీజీ చెప్తాడు. చాలా స్టేట్స్ ఎక్కి మోమో ఇంకా ఒకరున్ చాలా అలిసిపోయి ఉంటారు. మోమో జీజీతో పాటు ఇంట్లో వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒకరున్కి ఫారెస్ట్ నుంచి ఎవరితో ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది. ఒకరున్ వాటిని ఇగ్నోర్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా మనం టౌన్ లో చూసిన లేడీస్ ఇంకా కొంతమంది మేల్ పర్సన్స్ వీళ్ళ ముగ్గురిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా మోమో హౌస్ మొత్తం చెక్ చేసి తనకి ఎలాంటి ఏవిల్ స్పిరిట్ కనిపించకపోవడంతో ఇంట్లో ఏం లేదని మోమో చెప్తుంది. ఇది విని జీజీ తన్ని ఎందుకు నమ్మట్లేదని ఒకరుని ఇంకా మోమోకి అడుగుతాడు. మోమో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఉంటున్న ఏవిల్
స్పిరిట్ దగ్గర స్పిరిచువల్ ఎనర్జీ చాలా తక్కువగా ఉందని, అందుకే ఆ ఈవిల్ స్పిరిట్ దాక్కుంటుందని, స్పిరిట్ ఎనర్జీ తక్కువగా ఉంటే వాటిని వెతకడం చాలా కష్టమని, ఇంకా ఈవిల్ స్పిరిట్ దగ్గర తక్కువ స్పిరిట్ ఎనర్జీ ఉంది కాబట్టి దాన్ని ఓడించడం చాలా ఈజీ అని మోమో చెప్తుంది. ఇంకా మోమో కంటిన్యూ చేస్తూ ఆ ఈవిల్ స్పిరిట్ నైట్ టైంలో వస్తుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలని మోమో ఒకరికి చెప్తుంది. ఇంకా మోమో రిలాక్స్ అవ్వడానికి ఈవినింగ్ వరకు హాట్ స్ప్రింగ్ లో స్పెండ్ చేస్తానని చెప్తుంది. ఇంకా జీజీతో ఎంజాయ్ చేయమని ఒకరికి చెప్పి మోమో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. జీజీ మోమో కోసం డ్రింక్ తీసుకొస్తాడు. మోమో హాట్ స్ప్రింగ్ కి వెళ్ళిందని ఒకరు జీజీకి చెప్తాడు. మోమో ఇక్కడ లేదని ఒకరు నర్వస్ గా ఉంటాడు. మోమో ఇక్కడ లేదు కాబట్టి జీజీ అటెన్షన్ ఇప్పుడు ఒకరి మీద వస్తుంది. తను ఒకరుతో ఫుట్బాల్ ఆడదామని చెప్తాడు. తర్వాత ఒకరున్ బాల్ ని కిక్ చేయడం నేర్చుకుంటూ ఉంటాడు. ఒకరునికి ఫుట్బాల్ గురించి ఐడియా లేదు కాబట్టి జీజీ ఒకరునికి బాల్ ని ఎలా కిక్ చేయాలో నేర్పిస్తూ ఉంటాడు. ఒకరున్ తన లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా ఒక మేల్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేస్తుంటాడు కాబట్టి తను చాలా నర్వస్ గా ఉంటాడు. ఇంకా ఒకరుని ఆలోచిస్తూ తను చాలా విషయాల్లో వీక్ కాబట్టి తన ఫుట్బాల్ లో కొద్దిగా స్కిల్స్ ని నేర్చుకుని మోమోని ఇంప్రెస్ చేద్దామని ఒకరుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా జీజీ ఒకరుతో నువ్వు మోమోని లవ్ చేస్తున్నావా అని జీజీ అడుగుతాడు. ఇది విని ఒకరుని కొద్దిగా షాక్ అయ్యి జీజీకి రిప్లై ఇస్తాడు. మోమో తన ఫస్ట్ ఫ్రెండ్ కాబట్టి తన మోమోని రెస్పెక్ట్ చేస్తాడని, ఇంకా మోమో తనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని ఒకరుని చెప్తాడు. ఇది విని జీజీ రిప్లై ఇస్తూ తనకి మోమో క్యూట్ ఫేస్ ఇంకా తన పర్సనాలిటీ అంటే చాలా ఇష్టమని జీజీ చెప్తాడు. ఇది విని ఒకరున్ తనకు కూడా మోమో అంటే ఇష్టమని ఒకరుని చెప్తాడు. ఇది విని జీజీ షాక్ అయ్యి నువ్వు ఓన్లీ మోమోని రెస్పెక్ట్ చేస్తావని చెప్పావు కదా అని జీజీ చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ వాళ్ళకి మోమోలో ఏం నచ్చిందో అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. తనకి మోమో ఐస్ అంటే చాలా ఇష్టమని జీజీ చెప్తాడు. ఇది విని ఒకరున్ తనకి మోమో మౌత్ అంటే ఇష్టమని ఒకరుని చెప్తాడు. ఇది విని జీజీ తన పాయింట్ తో డిసాగ్రీ చేస్తూ తనకి మోమో ఫేస్ అంటే ఇష్టమని తన ముందే చెప్పేశాడు కాబట్టి ఒకరుని చెప్పింది కౌంట్ లో రాదని జీజీ చెప్తాడు. ఇది విని ఒకరున్ ఇది కౌంట్ లో ఎందుకు రాదని ఒకరుని ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇది విని జీజీ తన మోమో చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి తను ఈ ఆర్గ్యుమెంట్ ని గెలిచాడని జీజీ చెప్తాడు. దీనికి కౌంటర్ గా ఏం చెప్పాలో అని ఒకరునికి అర్థం కాదు. అప్పుడే తనకి మోమోని కిస్ చేసిన సీన్ గుర్తుకొస్తుంది. ఇంకొకరు సిగ్గుపడుతూ తను ఈ ఆర్గ్యుమెంట్ ని గెలిచాడని ఒకరుని చెప్తాడు. ఒకరున్ తన పాయింట్ ఏంటో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని జీజీ కన్ఫ్యూజ్ అవుతాడు. సీన్ షిఫ్ట్ అయ్యి మనం మోమోని హాట్ స్ప్రింగ్ లో చూస్తాం. జీజీ ఒకరునికి ఫస్ట్ మేల్ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళిద్దరూ బాగానే టైం స్పెండ్ చేస్తున్నారో లేదో అని మోమో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మనం ఇందాక చూసిన గ్యాంగ్ లో ఉన్న 5 మేల్ పర్సన్స్ ని చూస్తాం. వాళ్ళు మోమోని ఫాలో చేస్తూ హాట్ స్ప్రింగ్ దాకా వచ్చేసారు. ఇంకా వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు. జీజీ ఒకరుతో వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి హ్యాండ్ షేక్ చేయమని జీజీ చెప్తాడు. ఇది విని ఒకరున్ హ్యాండ్ షేక్ చేయడానికి వెళ్తే జీజీ ఒకరుని చోక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఇలాగే సిల్లీ ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఒకరున్ జీజీ హౌస్ లో ఒక స్ట్రేంజ్ థింగ్ ని నోటీస్ చేస్తాడు. ఈ ప్లేస్ లో రూమ్ లాగా ఉంది కానీ అక్కడికి వెళ్ళడానికి డోర్ లేదు కదా అని ఒకరున్ జీజీకి చెప్తాడు. ఇది విని జీజీ కూడా షాక్ అవుతాడు. వీళ్ళిద్దరు ఇంట్లో వెళ్లి ఆ ప్లేస్ లో రూమ్ ఉందో లేదో అని చెక్ చేస్తారు. తను దీని గురించి ఇప్పటి వరకు నోటీస్ చేయలేదని జీజీ చెప్తాడు. ఆ వాల్ ని హిట్ చేస్తే వీళ్ళకి ఎంప్టీ సౌండ్ వినిపిస్తుంది. దీంతో వీళ్ళకి ఆ వాల్ వెనకాల ఒక రూమ్ ఉందని తెలుస్తుంది. సీన్ షిఫ్ట్ అయ్యి మోమో హాట్ స్ప్రింగ్ నుండి బయటకు వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది. అప్పుడే 5 పర్సన్స్ డోర్ ఓపెన్ చేసుకుని మోమో వైపు వస్తూ ఉంటారు. వీళ్ళ క్రీపీ స్మైల్స్ ని చూసి ఆబ్వియస్లీ మోమో చాలా భయపడుతుంది. ఇంకా వాళ్ళు హాట్ స్ప్రింగ్ లో ఎంటర్ అయ్యి ఇది ఒక మిక్స్డ్ జెండర్ హాట్ స్ప్రింగ్ అని వాళ్ళు మోమోతో చెప్తారు. ఇంకా మోమో అక్కడ ఉన్న బోర్డ్ ని చూసి షాక్ అవుతుంది. ఇంకా వాళ్ళు మోమోతో నీకు అలిగేటర్స్ అంటే ఏంటో తెలుసా అని మోమోకి అడుగుతారు. లిజర్డ్స్ లాగా ఉంటాయి అవే కదా అని మోమో రిప్లై ఇస్తుంది. ఇది విని వీళ్ళు మోమోతో అలిగేటర్స్ అంటే అవి కాదని మిక్స్డ్ జెండర్ హాట్ స్ప్రింగ్ లో న్యూ డిమెన్ ని టార్గెట్ చేసే వాటిని అలిగేటర్స్ అంటారని చెప్పి మోమో దగ్గరికి రావడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలని మోమో కన్ఫ్యూజ్ అవుతుంది. మోమో సైకిక్ పవర్స్ యూస్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఒక వ్యక్తి మోమో హ్యాండ్స్ పట్టుకొని తన్ని నీటిలో ముంచేస్తాడు. ఇంకా జీజీ ఆ వాల్ ని పగలకొట్టడానికి డిసైడ్ అవుతాడు. వాల్ పగలకొడితే ఏం ప్రాబ్లం ఉండదు కదా అని ఒకరిని అడుగుతాడు. జీజీ రిప్లై ఇస్తూ తన హౌస్ రెంటల్ కాబట్టి ఇలా చేస్తే హౌస్ ఓనర్ కి కోపం వస్తుందని, అయినా సరే తను ఈ వాల్ పగలకొడతాడని, తన పేరెంట్స్ కి ఇలా జరిగినందుకు ఏదో ఒక కారణం ఉంటుందని జీజీ చెప్పి వాల్ ని పగలకొడతాడు. ఆ వాల్ లోపల చాలా తలిస్మాన్స్ ఉంటాయి. వీళ్ళకి ఆ రూమ్ లో నుంచి ఒక ఈవిల్ ఆరా ఫీల్ అవుతుంది. వీళ్ళిద్దరూ ఆ హోల్ లోపల ఏముందో అని చూస్తారు. ఆ రూమ్ మొత్తం చాలా తలిస్మాన్స్ ఉంటాయి. ఇది చూసి జీజీ ఇంకా ఒకరున్ షాక్ అవుతారు. ఇక్కడతో ఎపిసోడ్ 12 కంప్లీట్ అవుతుంది. సీజన్ 1 ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మన ఛానల్లో ఉజుమాకి యానిమే ఇంకా బ్లూ లాక్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ మంత్ లోనే సోలో లెవెలింగ్ సీజన్ 1 రీక్యాప్ ఇంకా బ్లూ లాక్ సీజన్ 2 రీక్యాప్ వీడియోస్ వస్తున్నాయి. వాటిని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.